హాయ్ అండి, మన రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బాగా కడుక్కోవాలి. కడుక్కొని అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం. మేము కారం బాగా తింటామండి ఫ్రైస్గా. మీరు ఒకవేళ తక్కువ వేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువ తింటామని ఎక్కువ వేస్తాం. 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా ముక్కలకు పట్టేటట్టు మనం చూసుకోవాలి. ముక్కలు పట్టేటట్టు కలిపి అందులో 1/2 కేజీ పెరుగు వేసుకోవాలండి. మనం 1/2 కేజీ పెరుగు, 2 నిమ్మకాయల రసం ఉంటే అది వేసుకోవచ్చు, మన ఇష్టం. అది పెరిగేసి బాగా కలపాలి. పెరిగేసి బాగా కలిపిన తర్వాత అదొక 1/2 అవర్ మనం పక్కకు పెట్టుకోవాలండి. కలిపి 1/2 అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత బియ్యం తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని మంచిగా కడిగి అవి నానబెట్టి అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. మనం బాగా కడిగి పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బాండీలో 2 స్పూన్ల నెయ్యి, ఆయిల్, కొంచెం సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, తామర మొగ్గ అవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి వేగనివ్వాలి. కొంచెం అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్టు, ఇవి వేగిన తర్వాత పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది బాగా నూనె కాగిన తర్వాత ఇది వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మనం 1/2 అవర్ నానబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా అందులో వేసుకోవాలి. చికెన్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపిన తర్వాత చికెన్ కలుపుకొని మంచిగా మూత పెట్టేసి కొంచెం సేపు కలుపుతూ ఉండాలండి. అది వేగే వరకు బిర్యానీ కలిపి చికెన్ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంతసేపు వాటర్ పోసుకొని ఇందులో రైస్ వాటర్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ సాజీరా, 4 ఇలాచి, చెక్క, తామర మొగ్గ, 4-5 లవంగాలు, ఇవన్నీ లవంగాలు, రైస్, పుదీనా కొంచెం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, గల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదండి, అది వేసుకుంటాను నేను. కొంచెం బిర్యానీ అయినా టమాటా పచ్చడిలో నేను దొడ్డుప్పు వాడతా అండి. చికెన్ కలుపుకోవాలి. అక్కడ ఎసరి పెట్టుకున్నాం కదా, ఇక్కడ చికెన్ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యాక రైస్ అందులో వేసుకోవాలి. ఎసరు వచ్చింది, ఇందులో రైస్ వేసుకుందామండి. ఇందులో రైస్ వేసుకొని బాగా కలపాలి. ఇది కూడా కొంచెం కలిపి వదిలేసి పక్కకు చికెన్ ఉడకబెట్టుకోవాలి. అటు ఒక పొయ్యి పైన చికెన్ ఉడుకుతుంటుంది, ఒక పొయ్యి పైన రైస్ అవుతుంటుంది. తర్వాత మూత తీసి ఇది కలుపుకోవాలి. ఒకసారి చికెన్ ఉడుకుతుంది, అన్నం కూడా రెడీ అవుతుందండి. అన్నం కాగానే రైస్ తీసి చికెన్లో వేయాలి. డైరెక్ట్ తీసేసి రైస్ 80% ఉడికినాక వేసుకోవాలండి. చికెన్లో 20% దమ్క అవుతుంది. మనం అవంతా వేసుకున్న తర్వాత రైస్ మొత్తం ఇందులో వేసుకున్నప్పుడు ఆ బిర్యానీలో 1 గ్లాస్ తీసుకోవాలి. పక్కకు తీసుకొని పెట్టుకొని మళ్ళీ మనం దమ్ముకు పెడతాం కదా, పెంక పెట్టుకోవాలి. 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత రైస్ దానిపైన పెట్టుకొని బియ్యం కడిగిన ఆ బియ్యము నీళ్ళు 1 గ్లాసుడు బిర్యానీలో పోయాలి. 1 గ్లాస్ బిర్యానీ వాటర్ తీసుకున్నాము బియ్యం వేసేటప్పుడు, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టేసి దమ్కి పెట్టుకుందాం. ఇప్పుడు
మన గుమగుమలాడే బిర్యానీ రెడీ. సండే రోజు ఎంజాయ్ చేద్దాం రండి బిర్యానీతో.